హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మా మమ్మీ, డ్యాడీని నేను వైజాగ్ నుంచి బెంగుళూరుకైతే తీసుకెళ్తున్నాం. ప్రేయర్ అది స్టార్ట్ చేసేసి ఆటోలో అయితే బుక్ చేసేసుకొని, ఆటోలో అయితే మేము ఎయిర్‌పోర్ట్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఎయిర్‌పోర్ట్‌కి మా ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి ఒక మాక్సిమం 15 కిలోమీటర్స్ ఉంటుందనమాట. సో, మా మమ్మీ, డ్యాడీ అయితే ఎయిర్‌పోర్ట్‌కైతే ఇంతకుముందు వచ్చారు కానీ, ఎప్పుడూ ఆ ఎంట్రన్స్ వరకే వచ్చారనమాట. దాని తర్వాత ఇదే ఫస్ట్ టైము వాళ్ళైతే ఫ్లైట్ ఎక్కడానికి ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, మా మమ్మీ, డ్యాడీ అయితే కొంచెం టెన్షన్‌గానే ఉన్నారనమాట. మా డ్యాడీ అయితే కొంచెం టెన్షన్‌లోనే ఎక్కువ ఉన్నారనమాట. సో, ఆ ట్రాలీలో లగేజ్ అంతా వేసుకొని మేము ముందుకైతే సెక్యూరిటీ దగ్గర ఆధార్ కార్డ్ అంతా చూపించి లోపలికైతే ఎంటర్ అయితే అయిపోయామనమాట. ఎంట్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాగేజ్ డ్రాపింగ్ కదా! బ్యాగేజ్ డ్రాపింగ్ అంతా చేసేసాం అనమాట. చేసేసిన తర్వాత యాక్చువల్లీ నేను, మా మమ్మీ, డ్యాడీకి అయితే యాక్చువల్లీ మేమంతా ఒక సీట్ దగ్గర కూర్చుందామని అయితే ప్లాన్ చేశారనమాట. అయితే ఇండిగో స్టాఫ్ టీమ్ అయితే మాకైతే చాలా హెల్ప్ అయితే చేశారనమాట. వాళ్ళైతే మా ముగ్గురికి 32 రోలో అయితే మొత్తానికి మాకంతా కూడా అరేంజ్ చేశారనమాట. సో, దానికోసమని మా మమ్మీ దగ్గర ఒక సిగ్నేచర్ అయితే తీసేసుకున్నారనమాట. ఎందుకంటే అది అన్‌ప్లాన్డ్ అనమాట. సో, అతనైతే చాలా చేంజెస్ చేసి మాకు అయితే మొత్తానికైతే లాస్ట్‌లో అయితే ముగ్గురిని ఒకే దగ్గర కూర్చోబెట్టడానికి సీట్స్ అయితే అరేంజ్ చేశారనమాట. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. దాని తర్వాత మా పేరెంట్స్ అయితే టికెట్స్ అన్నీ చూసుకున్నారనమాట. ఫిజికల్‌గా టికెట్స్ అయితే చూసుకున్నారు. దాని తర్వాత సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళాము. దాని తర్వాత బ్యాగ్‌లో ఉన్న వస్తువులన్నీ స్కానింగ్ చేయాలి కదా! అదేంటి ఎంత స్కాన్ చేయాలా అది ఇది అని అనుకున్నారు కానీ మొత్తానికైతే అక్కడ స్కానింగ్ అంతా చేసి గేట్ నెంబర్ 4కి అయితే బయలుదేరారనమాట. సో, మా మమ్మీ అయితే డౌట్ అడిగింది. అదేంటి మనం పైకొచ్చేసాము విమానం కింద ఉంటది కదా! మరి ఎలాగెళ్తాం అని డౌట్ అయితే అడిగింది. నేనన్నాను డైరెక్ట్‌గా విమానంలోకి వెళ్ళిపోవడానికైతే ర్యాంప్ అయితే ఉంటుందమ్మా అని చెప్పాననమాట. ఓహో! అవునా అన్నారు. సరిగ్గా ఎలాగెళ్తారో అనేది కొంచెం బాగా ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. అక్కడేమో చుట్టుపక్కల షాపింగ్ అంతా ఉందనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నీ చూసామనమాట. ప్రొడక్ట్స్ అన్నీ చూసినప్పుడు ఒక షాప్‌కెళ్ళినప్పుడు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నది అని చెప్పింది మా మమ్మీ. అఫ్‌కోర్స్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది కదా! ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా రిక్వైర్మెంట్ ఉంటేనే ఇక్కడ అంతా కొంటా ఉంటారు నాకు తెలిసినంత వరకు. లేదంటే ఇక్కడ అన్నీ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయన్నమాట. సో, ఆల్మోస్ట్ 3 టైమ్స్ ప్రైస్ అయితే ఎక్కువగా ఉంది. 3-4 టైమ్స్ ఇంకా ఎక్కువైనా చెప్పాలి. సో, మమ్మీతో పాటు నేనైతే కొంచెం ఇలాగా వ్లాగ్ అయితే చేశాననమాట. సో, మాకైతే టైం అయితే అవుతుంది. ఇంకా ఫ్లైట్ కూడా వచ్చేసిందనమాట. నెక్స్ట్ వాష్‌రూమ్‌కి అది ఎళ్ళేసి మేమైతే రెడీ అయితే అయిపోయామనమాట. ఇక్కడేమొచ్చి వైజాగ్‌లో ఏమొచ్చి 5:30కి అయితే స్టార్ట్ అవ్వాలి ఫ్లైట్. 5:35కి బెంగుళూరు ఫ్లైటు. సో, మా నాన్నగారు కూడా రెడీ అయిపోయారనమాట. మా డ్యాడీ అయితే నీట్‌గా డ్రెస్అప్ అయిపోయి మొత్తానికైతే ఫ్లైట్ ఎక్కడానికైతే రెడీ అయితే అయిపోయామనమాట. దాని తర్వాత మా డ్యాడీని కూడా ఒక రౌండ్ అదంతా తిప్పారనమాట. అక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి కదా! సో, షాప్స్‌కి అవన్నీ ఒక్కసారి తీసుకెళ్ళాననమాట. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కుతున్నారు కాబట్టి అసలు ఏంటేంటి ఉంటది అసలు ఎయిర్‌పోర్టు. మన వైజాగ్ ఎయిర్‌పోర్ట్ అయితే చిన్నదే అనమాట. ఓన్లీ 4 గేట్సే ఉంటాయనమాట. బట్ బెంగుళూరులో అయితే చాలా ఎక్కువ గేట్సే ఉంటాయి. కన్‌ఫ్యూజ్ అయిపోతారనమాట. సో, అయితే నేను యాక్చువల్లీ ఈరోజు వైజాగ్‌కొచ్చి వీళ్ళనైతే తీసుకెళ్తున్నాననమాట. నేను వైజాగ్ వచ్చి ఒక 3 అవర్సే అయిందనమాట. నేను వైజాగ్ దిగడం మళ్ళీ వెంటనే ఈళ్ళనైతే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాననమాట. సో, అయితే టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నాం కదా! సో, మేము అంతా ఎక్సైటెడ్‌గా ఉన్నాం అనమాట. మా మమ్మీ, డ్యాడీతో నేనైతే ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేస్తున్నాననమాట. మామూలుగా అయితే నేను చాలా సార్లు ఫ్లైట్‌లో అయితే ఎళ్ళాను. కానీ వీళ్ళిద్దరికి మాత్రం ఫస్ట్ టైమ్ అయితే ఎక్స్‌పీరియన్స్ అనమాట ఫ్లైట్‌లో. సో, చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాం అనమాట. సో, కింద అంతా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ అంతా వచ్చిందనమాట. ఫ్లైట్ వచ్చినప్పుడు మా మమ్మీ, డ్యాడీ చూస్తున్నారనమాట. సో, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మోర్ ఓవర్ కొంచెం టెన్షన్‌గా కూడా ఉన్నారనమాట. ఎలాగెక్కాలో ఏటా అన్నట్టు అలా ఉన్నదనమాట. సో, మమ్మీకైతే డౌట్ అయితే క్లియర్ అవుతుంది అని అనుకున్నాను. ఎందుకంటే ఆ ఫ్లైట్ వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా ర్యాంప్‌లో అయితే వెళ్ళిపోవాలి. అది ఇది అని చెప్పాననమాట. సో, మా మమ్మీ అయితే కొంచెం బాగా ఉన్నదనమాట. దాని తర్వాత
మా మొత్తానికైతే ఫ్లైట్ అయితే వచ్చేసింది. సో, బెంగుళూరు ఎర్రవేల్ ఏమొచ్చి 7:30కి అయితే అవ్వాలి. 5:30కి 1 అవర్ 40 మినిట్స్ అయితే అవుతుందనమాట. అండ్ ఇంకొకటేంటంటే సెక్యూరిటీ వాళ్ళు ఎక్కువ ఫోటోస్ అయితే తీయొద్దని చెప్పారు. ఎందుకంటే ఇది వైజాగ్ ఎయిర్‌పోర్ట్ ఏమొచ్చి డిఫెన్స్ కంట్రోల్‌లో ఉంది కాబట్టి, సో, ఎక్కడ ఫోటోస్ అయితే కొంచెం రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయకూడదనమాట. అండ్ టికెట్స్ అయితే మేము సబ్మిట్ చేసేసాము. అంటే లోపలికెళ్ళేటప్పుడు టికెట్స్ అన్నీ చూపించేసి మేమే ఆల్మోస్ట్ లాస్ట్‌లో అయితే వెళ్ళామనమాట. మాది జోన్ 3 అనమాట. సో, లాస్ట్ అనుకుంటున్నాను. జోన్ 3 అనుకుంటా. జోన్ 1 ఎగ్జాక్ట్‌గా నాకైతే గుర్తులేదు. సో, నేను లోపలికి ఎంటర్ అయినప్పుడు నేను ఎయిర్ హోస్టెస్‌కి అయితే చెప్పాననమాట. మా డాడీకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 80 ఇయర్స్ ఇదే ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ ఎక్కుతున్నారంటే ఎయిర్ హోస్టెస్‌కి చెప్పాననమాట. ఓకే సార్ వెల్కమ్ అని అన్నారు. సో, అయితే విండో సీట్ అయితే చూసాను. మా మమ్మీ అయితే ఫస్ట్ విండో సీట్ దగ్గర కూర్చుందనమాట. విమానం అయితే స్టార్ట్ అయినప్పుడు ఆ విండో షీట్స్ అంతా క్లోజ్ చేసేసారనమాట. ఎందుకంటే రీసెంట్‌గా మరి అటాక్ అయింది కదా! అప్పటి నుంచి రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టేశారనమాట. సో, విండో షీల్డ్స్ అయితే ఓపెన్ చేయకూడదని చెప్పారు. ఎందుకంటే క్లోజ్ అయిందట. మొత్తానికైతే మా మమ్మీ అయితే సో, మొత్తానికైతే మేము బెంగుళూరు అయితే రీచ్ అయిపోయాము. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి మొత్తానికైతే రీచ్ అయిపోయాము. దాని తర్వాత ఎయిర్ హోస్టెస్‌తో అయితే మేము ఒక ఫోటో అయితే దిగాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎయిర్ హోస్టెస్‌కి నేను చెప్పాను వీళ్ళు ఫస్ట్ టైమ్ ఇది ఫ్లైట్ ఎక్కారంటే వాళ్ళైతే వీళ్ళకేమొచ్చి ఒక పీనట్స్‌ను క్యాష్యూస్ ఇంకో బిస్కెట్ ప్యాకెట్ అలాగ ఇచ్చారనమాట మా డాడీకి అండ్ మా మమ్మీకి. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఇలాగ జెస్చర్‌లతో బాగా ఇన్వైట్ చేశారు. దాని తర్వాత దిగేసి బస్ అయితే ఎక్కేసాము. బస్ ఎక్కేసిన తర్వాత అది బస్సులో అలా తీసుకొచ్చారనమాట. బస్సులో తీసుకొచ్చిన తర్వాత మా మమ్మీ డాడీ అన్నారు బస్సు ఇందాకేమో ర్యాంప్‌లో వచ్చామంటే ఇక్కడ కెంపగౌడలో అయితే ఇలాగ అవుతుందని చెప్పానైతే. అయితే ఓకే అని అన్నారు. సో, మొత్తానికైతే బస్ అయితే వచ్చేసిందనమాట. వచ్చేసిన తర్వాత మేమైతే బస్ బోర్డింగ్ అయిపోయి దాని తర్వాత దిగడం అయితే జరిగిందనమాట. మేమే లాస్ట్ ఎక్కామన్నమాట బస్ కూడా. సో, ఏంటంటే కొంచెం మా పేరెంట్స్ కొంచెం ఎల్డర్స్ కాబట్టి వాళ్ళు ఫాస్ట్‌గా చేయడం కూడా నాకు కూడా ఇష్టం లేదు. మళ్ళీ హరీ బరీ చేస్తే ఎక్కడైనా పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను చాలా స్లోగా అయితే తీసుకొని చాలా జాగ్రత్తగా అయితే మొత్తానికైతే తీసుకొచ్చాననమాట. సో, వచ్చిన వెంటనే ఫ్లైట్ దిగి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వాష్‌రూమ్స్‌కి అయితే వెళ్ళి దాని తర్వాత బెల్ట్ దగ్గర అయితే మా బెల్ట్ నెంబర్ 3 అనమాట. బెల్ట్ నెంబర్ 3 దగ్గర అయితే బ్యాగ్స్ అయితే మేము కలెక్ట్ చేసుకున్నాం అనమాట. మా మమ్మీకి చెప్పాను. మమ్మీ బ్యాగ్ తీసుకోమని చెప్పాననమాట. సో, బ్యాగ్స్ అయితే తీసుకున్నాం. నాకైతే పక్కన ట్రాలీస్ అయితే కనిపించలేదు. సో, అందుకనేసే మళ్ళీ మేము లాక్కొని వచ్చేసాం. ట్రాలీ బ్యాగ్సే కాబట్టి ఈజీయే కాబట్టి వచ్చేసాం అనమాట. సో, మొత్తానికైతే కెంపగౌడకి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి మా ఇంటికైతే ఆల్మోస్ట్ ఒక 43 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టాక్సీ అయితే బుక్ చేసేసుకున్నాం. ఇదేమొచ్చి చూస్తున్నారు కదా! ఈ టెర్మినల్ 1 అనమాట. టెర్మినల్ 2 అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో, మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం అనమాట 1.5 జర్నీ తర్వాత. సో, మొత్తానికైతే సో ఎక్సైటెడ్. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. నేను పర్సనల్లీ నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! ఎయిర్ హోస్టెస్ ఇచ్చారు కదా! థ్యాంక్ యూ ఫర్ ట్రావెలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లైక్, షేర్